కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమ్మ. ఈ మే 16వ తారీఖు అమావాస్య, ఆ రోజునే శని జయంతి కూడా ఉంది అంటున్నారు. మరి శని భగవానుడి వల్ల ఇబ్బందులు ఎక్కువగా పడుతున్నాము అనే భావనే ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ మనకు ఐశ్వర్యాన్ని, అంటే మనకి ఇబ్బందులను ఇచ్చేదైనా ఆయనే, సుఖాన్ని ఇచ్చేదైనా ఆయనే అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. మరి అసలు ఏంటి, ఆయనని ఆ రోజున మనం ప్రసన్నం చేసుకోవాలా, లేదు అంటే ఆయన పెడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఏమైనా చెయ్యాలా, అసలు ఆ రోజుని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చో వివరించండి. అంటే ఇక్కడ ఇబ్బందులు అనడం కన్నా ఆయన ఇచ్చేటువంటి పరీక్షలు అని చెప్పాలి. దాన్ని ఇబ్బందులు అని చెప్పడానికి లేదు. నవగ్రహాలు ఏ గ్రహం కూడా మన ఇబ్బంది పెట్టే గ్రహం అనేది లేదు. ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అష్టమ శని, ఏలాడు శని, ధార్ష్టమ శని, ఇవన్నీ చెప్పడానికి ఏంటంటే ఆ స్థానాల్లో ఉన్నప్పుడు ఆ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండమని ఇండికేషన్ ఇచ్చేయగలిగేటువంటి అవకాశం. అలా రాహు కానివ్వండి, అలాగే కుజుడు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇండికేట్ చేస్తుంటాయి. అక్కడ ఆ సమయంలో మీకు జాగ్రత్తగా ఉందండి. నథింగ్ బట్ సైన్ బోర్డ్స్. ఒక రహదారిలో వెళ్తున్నాం మనం. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ శ్రీశైలం వెళ్తున్నాం, రహదారిలో టర్నింగ్స్ ఉంటాయి, అక్కడ బోర్డ్స్ ఉంటాయి. ద కర్వ్ ఈజ్ దేర్, యూ టర్న్ ఈజ్ దేర్ అని చెప్తున్నట్టుగా ఈ సైన్స్ ఎలా అయితే ఉందో, అంటే సిగ్నిఫికెన్స్గా ఉన్నటువంటి బోర్డు ఎలా ఉన్నాయో జాతకంలో కూడా మనకి గ్రహాల స్థానాలు వచ్చినటువంటి జాగ్రత్తగా ఉండని చెప్పడం. బండి మీద వేగంగా వెళ్తున్నప్పుడు జాగ్రత్త ఏమిటి? బ్రేక్ డౌన్ చేసుకోవడం, స్లోగా వెళ్ళడం, జాగ్రత్తగా ఉండడం. మనకి సనాతన వైదిక శాస్త్రంలో అటువంటి గ్రహాలు ఏమైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు వాటిని ఆరాధన చేసుకోవడం. సరే, డబ్బున్నోడు ఆరాధన, డబ్బులు పెట్టి హోమం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. డబ్బు లేని వాళ్ళు చేసుకోవద్దా? ఎందుకంటే మన వాళ్ళు క్వశ్చన్స్లలో కాంట్రవర్సీ చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ కాంట్రవర్సీ ఏం చెప్తానంటే, ఇప్పుడు సపోజ్ మనం అనుకుందాం, ఒక భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరి మధ్యలో సఖ్యత ఉండడానికి కారణం ఏంటి? ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవడం, ఇద్దరు ఒకరిని ప్రేమించుకోవడం. అదే విషయంలో ఆ గౌరవం ఒకరి దగ్గర తగ్గినా, ఒకరి దగ్గర పెరిగినా ప్రభావం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి అలా ఎక్కడైతే మనకి ప్రమాదం ఉంటుందో ఆ ప్రమాదాన్ని ముందుగానే జాగ్రత్త పడుతూ ఇద్దరు సామరస్యంగా ఉంటూ ముందుకెళ్ళడమే జీవన ప్రయాణం. ఇది జీవిత ప్రయాణం. ఈ శని అనేవాడు ఇక్కడ ఒకరి అహంకారాన్ని డెవలప్ చేస్తాడు, ఒక అహంకారం డెవలప్ చేస్తుంటాడు. ఒకరికి బాధ్యత ఎక్కువ పెంచుతాడు, ఒక బాధ్యత తక్కువ చేస్తుంటాడు. ఈ రకాలైనటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి శని వల్ల ఇబ్బందులు, కష్టాలని చెప్తుంటారు. ఎందుకు ఈ యొక్క ప్రభావం శని మీద ఎందుకు పడింది అని అడిగితే, శని ఎక్కువ సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఒక రాశిలో దాదాపు 2.5 years 3 years ఉంటాడు ఒక రాశిలో. అంటే వక్రగమనం అయ్యి మళ్ళీ సక్ర మార్గంలో వచ్చి రుజు మార్గం అని చెప్పేసి దాదాపుగా 2.5 to 3 years ఒక దాంట్లో ఉంటాడు. దాన్ని ఓవరాల్గా లెక్కెట్టినప్పుడు 7.5 years ఒక రాశిలో ఉంటాడు అని చెప్పవచ్చు. అంటే ఏం నడిచిందంటే ఒక రాశికి 2.5 అంటారు దాన్ని. ఈ 7.5 సంవత్సరాలు 3 రాశుల సంచారాన్ని ఏలినాడు శని అని, 4 ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని, 8 ఉన్నప్పుడు అష్టమ శని అని చెప్తూ ఉంటారు. అక్కడ కేవలం మనకి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి అపోహను పక్కన పెట్టి మనల్ని సూచిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండేటువంటి భావన పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అది మనకి ముఖ్యమైనటువంటి విషయం. భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే గొడవ స్టార్ట్ అవుతుందో ఎక్కడో ఒక దగ్గర మీకు శని యొక్క ప్రభావం ఏదో డిగ్రీ నుంచి, ఏదో దీక్ష నుంచి మీకు శని దృష్టి మీ మీద ఉందన్న విషయాన్ని గమనించుకోవాలి. ఆ శని దృష్టి ఉన్నప్పుడు మనం తప్పకుండా శ్లోకము, జపం చేసుకోవాలి. ఏం చేసుకోవచ్చు? ఎవరికి ఏది రాని వాళ్ళు శనేశ్వరాయ నమః అనుకోండి. ఇంకొద్దిగా వచ్చినవాడు శనేశ్వరాయ నమః అనుకోండి. ఇంకొద్దిగా వచ్చినవాడు శని అష్టోత్తరం చదువుకోండి. లేదు, మనకి శ్లోకం ఉంది కదా, నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ శ్లోకం చదువుకోండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. శనీశ్వరుడు కాదు ఆయన, శనేశ్వరుడు. శని చరుడు అంటే నిదానంగా నడిచేవాడు. శనైహి నిదానము, చరము కదలిక, నిదానంగా వెళ్తాడు. ఆయన వెరీ స్లో డిగ్రీ మోషన్ అయింది కాబట్టి అలా ఆయన స్లోగా వెళ్తాడు కాబట్టి శనేశ్వరుడు అంటారు. శనేశ్వరుడు కాబట్టి శనీశ్వరుడు కాదు. ఈశ్వరుడికి శనికి లింక్ పెట్టి ఆ పదాన్ని శనీశ్వర దేవాలయం అనేటువంటి మాటలు మాట్లాడకండి. ఇప్పటికైనా తెలుగును బాగా మాట్లాడండి బాబు, కొద్ది పుణ్యం ఉంటుంది. ఆ తెలుగు మాట్లాడలేకపోతేనే మనకున్నటువంటి శని మన మీద పడ్డాడు అని అర్థం. కాబట్టి శనేశ్వరుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పుగా అనుకోకండి, నేను సూటిగా చెప్తాను. స్ప్రైట్లు అంటుండే, నేను వేరే డ్రింక్లా కాదు, స్ప్రైట్ సూటిగా సుత్తు లేకుండా. రైట్, ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఎందుకంటే ఇట్లాంటి అమ్మాయిల ముందు అలాగ మనం జాగ్రత్తగా మాట్లాడితేనే, మన ఒళ్ళు దగ్గర మాట్లాడితేనే శని నా మీద లేనట్టు, నేను బాగా ఉన్నట్టు అర్థం. ఎందుకంటే అట్లా అసలే ఆవిడ గురుగ్రహం, ఆవిడ నేనేమో శనిగ్రహం అంటుంది. ఆవిడ నా మీద ఎప్పుడు ఎఫెక్ట్ నాకు కష్టమే, నా ఎఫెక్ట్ ఆవిడ మీద కష్టమే. కాబట్టి అందుకని జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మాటల యుద్ధం కూడా ఇలాగే ఉంటుంది. శని వల్లనే వస్తుందని అర్థం. ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా సీరియస్గా చెప్పడం అనేది శనీశ్వరుడు యొక్క తత్వం.
గురువు యొక్క ప్రభావం ఆనందంగా ఉండడం కోసం చెప్పడం. అంటే ఒక వ్యక్తిని అవతల వ్యక్తిని ఆనందంగా చూపించాలంటే మన యొక్క మాటల్లో చేతల్లో అవతల వ్యక్తిని ఆనందంగా ఉంచినప్పుడే శనైశ్వరుడు మనకి బలంగా ఉన్నట్టు. కాబట్టి అవతల వ్యక్తితో ఎప్పుడు కూడా మనం ఎమోషనల్ కాకుండా ఎఫెక్షనల్గా మాట్లాడగలిగితే శనైశ్వరుడు మన ఏం చేయడు. ప్రేమపూర్వకంగా, మర్యాదపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, ఆనందంతో మనసు విప్పి మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. ఒక కూతురుతో కానీ, ఒక భార్యతో కానీ, ఒక భర్తతో కానీ, తల్లితో కానీ, తండ్రితో కానీ మనసు విప్పి మాట్లాడడం, మనసులో ఒకటి పెట్టుకొని బయట మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దానికి శనైశ్వరుడు యొక్క ప్రభావం అక్కడే ఉంటుంది. మాట తీరు మారిపోయి ప్రభావాన్ని పొందుకుంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దానికి ఇందాక చెప్పినటువంటి మనకి ఛాయా మార్తాండ సంభూతం ఆ శ్లోకాన్ని చదువుకుంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శనైశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. మే 16వ తేదీ భరణి నక్షత్రంతో కూడినటువంటి శని జయంతి అని చెప్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే పుష్యమాసం శనికి చాలా ఇష్టం. పుష్యమి నక్షత్రంతో అమావాస్య వస్తే ఇంకా మంచిది ఆయనకి. సో కాబట్టి పుష్యమాసం విశేషమైనది. కానీ వైశాఖ అమావాస్య ఆయన పుట్టినటువంటి రోజు అని చెప్పేసి శని జయంతి జరుపుకుంటున్నారు. అది మనకి 16వ తేదీ, మే 16వ తేదీ శనివారం రావడం, ప్లస్ భరణి నక్షత్రం, రెండోది మనకి అమావాస్యతో కూడుకోవడం. ఈ వీటి వల్ల మనకి ఏంటంటే తప్పకుండా మనకి అనుకూలవంతమైనటువంటి శనైశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అభిషేకం, అర్చన. ఏం అభిషేకం చేయాలి అంటే నల్ల నువ్వులతో తీసినటువంటి నూనెతో అభిషేకం చేయాలి. నల్ల నువ్వులతో తీసిన నూనెతో అభిషేకం చేయాలి. చాలా మందికి ఇక్కడ మళ్ళీ ఒక విషయం, మళ్ళీ కాంట్రవర్సీ, ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్. పాపం గుళ్ళో పంతులు గారు ఉంటారు, మంచి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది మూర్ఖాగ్రేసరులు ఉంటారు. ఏమిటి వాడి తలదో తోక తెలియదు. వెంటనే శనైశ్వరుడి దగ్గర అభిషేకం చేయగానే మీరు వెంటనే బట్టలు మార్చేసేయాలి. ఎక్కడ మాట్లాడుకోవాలంటే అక్కడ ఇప్పి ఎక్కడ నగ్నంగా తిరగాల అంటే బుద్ధి ఏమి జ్ఞానం ఉండదు. ఇక్కడ స్నానం చేయాలి, ఏంటి ఒంటి మీద నీళ్ళు పోసుకోవాలా, అదేనా శ్మశానమా? కాబట్టి ఇటువంటివి ఈ అనవసరమైనటువంటి మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తుల మాటలు నమ్మొద్దు. శనైశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత మీరు కాలు కొడుకోవాలని అవసరం కూడా లేదు. సరే జిగటగా ఉంటుంది కదా, జుడ్డు అంటుతుంది కాబట్టి కాలు కడుక్కోవడం తప్ప, జారి పడతాం కాబట్టి అంతే తప్ప శనైశ్వరుడికి అభిషేకం చేసి మీరు వెంటనే కాలు కడుక్కోవాలి, ఇంటికి వెళ్ళకూడదు, నోట్లో పుక్కిలించి ఉమ్మేయాలి, ఉప్పు దానం చేయాలి, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. తెలివని పంతులు తెలివినట్టు ఉండండి. తెలిసిన వాళ్ళు ప్రవర్తన మంచిగా ఉంటే మంచిది. ఇది విషయం కూడా ఇది నేను హెచ్చరికగా చెప్తున్నాను. నేను ఏదైనా మిమ్మల్ని బతిమాలట్లా శాస్త్రాలు ఎక్కడ చెప్పబడలా. శనైశ్వరుడు అభిషేకం అయిన తర్వాత శివాలయంలోకి వెళ్ళొద్దు, విష్ణువాలయానికి వెళ్ళొద్దు, అమ్మవారి దర్శనం చేసుకోవద్దు, ఇవన్నీ ఎక్కడ చెప్పబడలా. హాయిగా మీరు శనైశ్వరుడి నవగ్రహాల అభిషేకం చేసుకొని పూజ చేసి మళ్ళీ మీరు శివాలయానికి వెళ్ళొచ్చు, నా విష్ణు స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు, అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు. నాకు ఎటువంటి దోషం లేదు. కాలు కడగాల్సిన అవసరం లేదు, మీరు బట్టలు మార్చాల్సిన అవసరం లేదు, స్నానం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించుకొని, ప్రేక్షకులందరూ కూడా తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు మన ప్రేక్షకులు, ఇది అర్థం చేసుకొని ఆనందంగా ఉంటే చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. అలాగే ఆ రోజు వీరైనంత వరకు మీరు ఒక మూకుళ్ళలో ఒక అంటే మనకి ఇనుప బొచ్చులో దాంట్లో నల్ల నువ్వులు పోసి, దాంట్లో నల్ల నువ్వులు పోసి దాంట్లో కాసింత ఒక ఉప్పు ప్యాకెట్ కూడా వేసేసి ఎవరికైనా బ్రాహ్మడికి దానం ఇవ్వగలిగితే విశేషం. మరి ఇక్కడ చాలామంది బ్రాహ్మడికి ఇవ్వాలా, చూసారా, బ్రాహ్మణ పక్షపాతి అనేటువంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ కూడా వస్తాయి. బ్రాహ్మడికి ఎందుకు ఇవ్వాలి అంటే నిత్య గాయత్రి అనుష్ఠాన పరుడికి ఇవ్వాలి. మనం నిత్యం గాయత్రి అని చేసుకోవడానికి ఈ అనుష్ఠానం చేసుకునే వాడికి తప్ప ఈ అనుష్ఠానం ఉన్నటువంటి వ్యక్తులు కాదండి. అర్థమైంది అనుకుంటా. దరిద్రులు ఇలా తయారైనటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి దానం ఇవ్వకూడదు. దానికన్నా మామూలు వ్యక్తికి ఇవ్వండి, పర్వాలేదు తీసుకుంటే. ఈ నిత్యానుష్ఠానం చేసుకునే వ్యక్తికి ఇవ్వడం వల్ల ఏమిటంటే మీకున్నటువంటి పాపస్తత్వాన్ని, శనైశ్వరుడి యొక్క పాప దృష్టిని తన వైపు తీసుకొని మీకు పుణ్యాన్ని కలిగించి తను తపస్సు చేసుకొని జపం చేసుకొని మీ యొక్క పాపాన్ని, తనకు తీసుకున్నటువంటి దోష పాపాన్ని నుండి పోగొట్టుకొని మళ్ళీ అనుకూలమైనటువంటి ఎనర్జీ పొందుకున్నాడు. రీ ఎనర్జీ అంటారు దాన్ని. దట్ ఈస్ ద రీజన్ టు గివ్ ద డొనేషన్ టు ద బ్రాహ్మణ్స్ ఓన్లీ, నాట్ ఫర్ ద అదర్ పీపుల్ అని చెప్పబడింది. ఏ దానమైనా సరే. కాబట్టి అటువంటి దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మరి ఇచ్చినప్పుడు ఫ్రీ ఇస్తామా? మరి వాడు జపం చేసుకోవాలిగా 3 రోజులు. నువ్వు ఇంత పాపం చేస్తే, నువ్వు మర్డర్ చేసావో, మానభంగం చేసావో, తప్పు పని చేసావో, ఎవరిని లేపుకపోయినావో, ఎవరిని ఉంచుకున్నావో, ఏ తెల్లగా తప్పుగా అనుకోద్దు మీరు. ఇవన్నీ బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలు చెప్తున్నాను నేను. ఏమిటంటే మీరు మాట్లాడుతున్న బాధపడకండి, కోప్పడకండి. జరుగుతున్నటువంటి అనర్థాల కారణం మనమే. అలా తెలుసుకొచ్చి మనం చేసే పాపాలు మూట కట్టేసి బాబునోడికి ఇచ్చే సరిపోద్దా? మరి వాడు భరించాలిగా, వాడు 3 రోజులు జపం చేసుకోవాలిగా. ఈ తీసుకున్నవాడు 3 రోజులు బయట కార్యక్రమానికి వెళ్ళకూడదు, పెళ్ళిళ్ళకి పేరున వెళ్ళకూడదు. అందుకేం చేయాలి? మరి కొంచెం జపం చేసుకోవాలి. రోజు నిత్యం సహస్ర గాయత్రి చేసుకోవాలి. సహస్ర గాయత్రి అంటే మీకు 6 గంటలు పడుతుంది ఖచ్చితంగా. ఈ 6 గంటల సేపు జపం చేసుకోవాలి. మరి 6 గంటల్లో పలాని వితారెడ్డి గారి కూతురు పెళ్ళికో లేదా వాళ్ళ చెల్లెలు పెళ్ళికో మనల్ని పిలిస్తే మరి ఎట్లా పోవాలి? అప్పుడు నేను కిరణ్ శర్మ రాడండి, పెళ్లి పిలిచిన రాడండి అని చెప్తున్నాడు. అయిపోయి నాకు వచ్చే 50,000 లక్ష రూపాయలు పోయినట్టేగా. నువ్వు ఇచ్చిన దానానికి వచ్చేటువంటి 1,000-2,000 కన్నా మరి ₹1,00,000 గొప్పది కదా. అంటే వీడు కడుపు కొట్టుకున్నట్టే కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. కాబట్టి బ్రాహ్మడికి తగినంత దక్షిణ తాంబూలం మనం ఇవ్వాలి. అది 5,000 ఇస్తావా, 10,000 ఇస్తావా, 1,000 ఇస్తావా, నీకు యథోచితంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇచ్చి ప్రశాంతంగా ఇచ్చి
నేను విష్ణు స్వరూపమైనటువంటి బ్రాహ్మణుడికి దానం చేసినటువంటి భావనతో మనం దానం చేయడం వల్ల ఈ నల్ల నువ్వులు అది ఒక ఇనుప బొచ్చ అవి దానం ఉప్పు దానం ఇవ్వడం వల్ల ప్రయోజనం. లేదు ఒక కూష్మాండం అంటే బూడిద గుమ్మడికాయను లేదా పండు గుమ్మడికాయను దానంగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. పత్తి కూడా దానం చేయవచ్చు. ఇలాంటివన్నీ దానం చేయడం వల్ల తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ మే 16వ తేదీ శనేశ్వరుడి ప్రీతి కొరకు మీరు తప్పకుండా శ్లోకము, దానము, అభిషేకం చేసినట్టయితే సంపూర్ణ శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు. శుభం కలుగుతుంది. నమస్కారం. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.